హలో అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఈ వీడియోని లైక్ కూడా చేయండి. ఈ వీడియోకి నేను ఒక 3000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 5000 నుంచి 3000కి వచ్చిన. సో 3000 ఈరోజు నాకు అనిపించిందే మీకు కూడా అనిపిస్తూ ఉంటే నా థంబ్నెయిల్లో చూసినట్టు ఐషా అండ్ మాధురి ఇద్దరి డబుల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడబోతున్నాను. వాళ్ళు వచ్చి ఇంకా 3-4 రోజులు కాల ఈ లోపల నాకు 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ గురించి. అక్కలు రూల్స్ పెడతారు, ఫాలో అవ్వరు అనే దానికి నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ అన్ని చెప్పబోతున్నా. సో మీకు కూడా ఐషా మాధురిని చూస్తూ ఉంటే ఒళ్ళు మండతా ఉంది అనేలాగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. సో బయటకు వచ్చినాక వాళ్ళు ఈ వీడియో చూసినాక వాళ్ళకి అనిపించాలి ఓకే ఇంతమంది ఆడియన్స్కి మనం నచ్చలేదు అనే పాయింట్లో. సో ప్లీజ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేది లైక్ చేసి స్టార్ట్ చేయండి. సో హౌస్లోకి 6 మంది వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయినారు. ఈ 6 మంది వైల్డ్ కార్డ్స్లో ఎక్కువ ఇరిటేట్ చేసింది ఈ విమెనే, ఐషా, మాధురి అండ్ రమ్య వచ్చిన 2 రోజులు బాగా ఇరిటేట్ చేసింది. కళ్యాణ్ గురించి నోటికి వచ్చింది మాట్లాడి, నోటి తోలు మాట్లాడి దాని తర్వాత డెమాన్ పవన్తో కూడా నీకు బుర్ర లేదని చెప్పి అంతా మాట్లాడింది. కాకపోతే 3వ రోజు నుంచి కొంచెం కలిసిపోయింది, మరి అంత ఓవర్ యాక్షన్ చేయట్లేదు అనేసి అనిపించింది. ఐషా అండ్ మాధురి వీళ్ళిద్దరూ, ఎస్పెషల్లీ మాధురి ఆమె చాలా ఓవర్ చేస్తుంది అనేసి అనిపించింది. ఆ తర్వాత సెకండ్ పొజిషన్లో ఐషా ఉంది. ఐషా కూడా అంటే వీళ్ళిద్దరూ వాళ్ళు చెప్పిన రూల్సే ఫాలో అవ్వట్లేదు. ఫస్ట్ మనం ఐషా గురించి తీసుకుని వద్దాం. ఐషా వచ్చి రాగానే తనుజ నా టార్గెట్ అనేసి చెప్పి సుమన్ శెట్టికి కూడా ఫుల్గా ఎక్కించి తనుజ చూడు అయితే అరుస్తుంది లేకపోతే ఏడ్చేసి వెళ్ళిపోతుంది, గేమే లేదు అని చెప్పేసి ఫుల్గా ఎక్కించి సుమన్ శెట్టికి బాల్ ఇచ్చి సుమన్ శెట్టితో తనుజను నామినేట్ చేయించి తన దగ్గర పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి తన పాయింట్స్ అంతా పెట్టేసింది. ఐషా వచ్చిన రోజు అనుకున్నా ఏమి పిల్ల ఇంత తెలివిగా ఆడుతూ ఉంది స్వామి, చాలా కష్టము, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే పాయింట్లో అనిపించింది నాకు. సరే తనుజను ఏ పాయింట్స్ మీద నామినేట్ చేసింది? ఎక్కువ అరుస్తావు లేదా ఏడ్చేసి వెళ్ళిపోతావు, ఎట్లా మన మహేష్ బాబు గారు ఇలియారాకి చెప్పినట్టు ఈ ఇయర్ నవ్వుతావు లేదా ఏడ్చేసి వెళ్ళిపోతావు అనేసి క్యారెళ్ళు పట్టుకొని ఓ తిరుగుతుంటారు తప్ప ఏనాడైనా పెట్టావు ఏదైనా అనే ఆ డైలాగ్ లాగా సేమ్. అయితే అరుస్తావు లేదా ఏడ్చేస్తావు అని చెప్పేసి తనుజ చెప్పింది. దాని తర్వాత అందరితో డీలింగ్ పెట్టుకొని ఆడతావు, సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తావు, ఇండివిజువల్గా ఆడు అనేసి అనింది. కరెక్టే, చెప్పిన పాయింట్స్ అంతా టు ద పాయింట్ మాట్లాడింది. బర్నీ మావ కూడా వచ్చి బర్నీ సార్ కూడా వచ్చి తను చెప్పిన పాయింట్స్ అంతా కరెక్టే, మేమంతా హౌస్లో చెప్పలేకపోయింది నువ్వు చెప్పావని చెప్పేసి ఒక రాయి కూడా వేశాడు. ఆయన బర్నీ గారు ఎప్పుడు ఎవరికి డబ్బాలు కొట్టుకుందామా, ఎవరికి డబ్బాలు కొట్టేదని లేకపోతే మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకుందామా అనే పాయింట్లో ఉంటాడు. సో ఆయనకి ఇన్ని రోజులు 2 కూతుర్లు, ఇప్పుడు 3వ కూతురు ఏమో ఐషా, నాకు తెలీదు. ఐషాను కూడా ఫుల్గా సోప్ వేస్తానే ఉన్నాడు. ఆయన బిస్కెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు నిజంగానే, అందరికి బిస్కెట్లు వేస్తూనే ఉంటాడు. సో నిన్న కూడా ఐషా గట్లే బిస్కెట్ వేసినాడు. సూపర్ పాయింట్స్ అని చెప్పేసి తనుజ మీద సూపర్ పాయింట్స్ పెట్టావు అనేసి చెప్పడం నాకైతే నచ్చలేదు. బికాస్ వాళ్ళిద్దరికి బాండింగ్ అంటే తనుజకి భరణి గారికి ఉండే బాండింగ్ వేరే కాబట్టి అట్లా వేరే వాళ్ళు కొత్త వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతుంటే దానికి ఒక 4 రాయిలు వేయడం నాకు నచ్చలే. ఓకే దాన్ని పక్కన పెడేస్తే ఐషా పాయింట్స్ పెట్టిన నెక్స్ట్ సెకండే తనుజ నువ్వు చేసింది అదే కదమ్మా, నన్ను మాట్లాడుతావు, నువ్వు చేసింది ఏంది అనేసి అనింది. ఎందుకంటే నిజంగానే ఐషా చేసింది అదే. గౌరవ్కి 2వ బాల్ దొరికింది, తనకి ఛాన్స్ రాలేదు, తనకి ఇవ్వలేదని చెప్పేసి ఏడ్చుకుంటా బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ తనకి ఛాన్స్ రాలేదనే పాయింట్తో. అంటే తను కూడా అక్కడ ఇండివిజువల్ గేమ్ ఎక్స్పెక్ట్ అంటే 3 అబ్బాయిలతో మేము ఎట్లా ఆడగలుగుతాము, మేము గర్ల్స్, మేము చాలా వీక్ అని చెప్పేసి తనే మాట్లాడుతూ ఉండింది, మాకు బాల్ ఇవ్వాలి అని చెప్పేసి. ఇమ్మీడియట్గా తను ఆ పాయింట్ తీసుకుని నన్ను ఇండివిజువల్ గేమ్ అన్నావు, మరి నువ్వు ఎక్కడ ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నావు, బాల్ ఇవ్వని అడుగుతున్నావు కదా, నన్ను ఏడుస్తున్నావు అరుస్తున్నావు అనేసి అన్నావు, మరి నీకు కూడా సపోర్ట్ రాకపోతే నువ్వు కూడా ఏడ్చుకుంటే వాష్రూమ్కి వెళ్ళిపోయినావు కదా. సేమ్ ఏ పాయింట్స్ అయితే పెట్టి నామినేట్ చేసిందో ఆ పాయింట్సే మళ్ళీ రివర్స్ తనకు కూడా ఇచ్చేసింది అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇది ఒక 2 డబుల్ స్టాండర్డ్స్. ఏది తనుజన్ అన్న మాటలే ఈ పిల్ల కూడా ఫాలో అవ్వడం. ఇంకొక డబుల్ స్టాండర్డ్ ఏంటి, శ్రీజాని ఎలిమినేట్ చేసేటప్పుడు సుమన్ అన్నలో నేను చాలా పొటెన్షియల్ చూశాను, నేను పొటెన్షియల్ ఉండే ప్లేయర్స్తో ఆడదాం అనుకుంటున్నాను, నేను రిస్క్ ఎలా రస్క్ సపర్రా మరి అనేలాగా నేను రిస్క్ తీసుకుంటానని చెప్పేసి పొటెన్షియల్ ప్లేయర్ అని చెప్పేసి సుమన్ అన్నని పెట్టుకుంటానని చెప్పేసి శ్రీజ బెలూన్గా వచ్చి శ్రీజాని ఇంటికి పంపించేసింది. అదే పిల్ల అంత పొటెన్షియల్ ఉండే పిల్ల, పొటెన్షియల్ ప్లేయర్స్తోనే ఆడాలి అనుకునే పిల్ల నేను ఆ కెప్టెన్సీ టాస్క్లో ఇమాన్యుయల్ని ఎందుకు వద్దనింది, రాముని ఎందుకు వద్దనింది, వాళ్ళతో అయితే ఓడిపోతావనేసి వద్దనింది. దాని తర్వాత రితు వచ్చి అరే నన్ను తీసుకోవచ్చు కదా, ప్రతిసారి నన్ను కెప్టెన్సీ టాస్క్లో ఎవరు తీసుకోవట్లేదు, ఇట్లయితే నేను ఎట్లా నేను కెప్టెన్ అవుతాను అని చెప్పేసి రితు వచ్చి అడిగితే నేను వీక్ అనుకో ఇంకేమన్నా అనుకో, నేను నీతో స్ట్రాటజికల్గా పోటీ పడలేను, పొలిటికల్గా మెంటల్గా పోటీ పడలేను, ఫిజికల్గా పోటీ పడలేను, సో నేను చాలా వీక్ అనేసి నువ్వు అనుకో, నేనైతే నీతో ఆడలేను రా, నా వల్ల కాదురా అని చెప్పేసి అనేసి వెళ్ళిపోయింది. నాకు మైండ్ బ్లాక్ అయింది. పొటెన్షియల్ ఉండాలి కదా, మరి పొటెన్షియల్ ప్లేయర్ ఉండాలి, రిస్క్ తీసుకోవాలి కదా, మరి రితుని ఎందుకు తీసుకోలేదు? నీకు మనసులో వేరే రీజన్ ఉంటే ఎగ్జాక్ట్ ఆన్ ద ఫేస్ సేమ్ రీజన్ చెప్పచ్చు కదా.
ఎందుకు టార్గెట్ రితు, టార్గెట్ తనుజ అని చెప్పేసి హౌస్లోకి వచ్చింది. అదే టార్గెట్ చేస్తూ ఉంది. అదొక పాయింట్. పొటెన్షియల్ ఉండే ప్లేయర్స్ కావాలనేది అదొక డబుల్ స్టాండర్డ్, పెద్ద డబుల్ స్టాండర్డ్ అనిపించింది. పాపం ఆ పొటెన్షియల్ అనేసి ఏదో ఒక ఓట్ వల్ల శ్రీజ కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఒక్క ఓటు వల్లే శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది. సో అట్లా శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది. శ్రీజ ఎలిమినేట్ అవ్వడానికి ఒక రీజన్ అయింది. ఇప్పుడు శ్రీజకి రీఎంట్రీ కూడా లేదంట. ఏమో మరి ఏం బిగ్ బాస్ వాళ్ళు ఏం చేస్తారో ఏమో, ప్రతిసారి ఇట్లా ఏదో ఒక సెన్సేషన్ ఒకటి అవ్వాలి అని చెప్పేసి ప్రతి సీజన్లో ఒక సెన్సేషన్ చేస్తూ ఉంటారు. సో అట్లా అయిపోయిందనమాట. దాని తర్వాత ఇంకొకటి బాండ్స్ బ్రేక్ చేసే ఒక వికెడ్ ప్లాన్, ఒక స్టూపిడ్ ప్లాన్. హౌస్లో ఉండే బాండ్స్ బ్రేక్ చేసి వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి అనే దీంతో వచ్చింది. ఎందుకంటే ఫీమేల్ సపోర్ట్ ఎట్లో అవ్వదు, మనకు మేల్ సపోర్టే కావాలి. డెమాన్ పవన్ స్ట్రాంగ్, భరణి స్ట్రాంగ్. సో భరణిని మన సైడ్ తెచ్చుకోవాలంటే తనుజాన్ భరణి దగ్గర నుంచి దూరం చేయాలి. డెమాన్ పవన్ని మన సైడ్ తెచ్చుకోవాలంటే రితుని డెమాన్ పవన్ దగ్గర నుంచి దూరం చేయాలనేసి ఒక ప్లాన్తో వచ్చింది. సో అక్కడ చేసింది అదే. దివ్యతో కూర్చోబెట్టుకొని ఏమని చెప్పింది ఐషా, నీ క్వశ్చన్ తెలుసా, తనుజ ఏమని చెప్పిందంటే ఆల్రెడీ దివ్య బయట చూసి వచ్చేసింది నాన్న, అందుకే నీతో వచ్చి ఆడదాం అనుకుంటా ఉంది, నువ్వు అవంతా నమ్మకు, దివ్యతో ఆడకు అని చెప్పేసి అనిందని చెప్పి దివ్యతో తనుజ మాట్లాడిన మాటలు ఎత్తుకొని చెప్పేసింది. ఈమె చేసేది కూడా అదే కదా, ఐషా చేసేది కూడా అదే కదా. బయట చూసొచ్చి, బయట ఏం చూసానో వచ్చి అక్కడ సేమ్ దివ్య భరణి ఎట్లయితే బాండ్ అవ్వద్దు అనేసి చెప్పిందో తనుజ, సేమ్ ఐషా కూడా అదే చెప్తా ఉంది కదా. ఇట్లా చెప్తా ఉంది కదా, తనుజ ఇట్లా చెప్పింది, సో తనుజతో దూరంగా ఉండండి అనే పాయింట్లో వచ్చి అదే చేస్తూ ఉంది కదా. సేమ్ ఆమె చేసిందే ఈమె చేస్తుంది. బట్ ఆమె చేస్తే గేమ్, ఈ మాడితే క్రైమ్ అనేలాగా బిహేవ్ చేస్తుంది అనమాట. అంటే ఐషాకు వస్తే రక్తము, తనుజకు వస్తే టొమాటో కెచప్ లాగా ఫుల్ ఎక్కిస్తూ ఉంది అందరికీ, మొత్తం హౌస్లో ఉండే వాళ్ళందరికీ. అండ్ డెమోన్తో వచ్చి కావాలనే క్లోజ్గా ఉండడం, డెమోన్తో క్లోజ్గా ఉండి రితుకు మండిపించడం. ఆ తర్వాత రితు వచ్చి ఐషాతో గొడవ వేస్తూ ఉంటే, అరే డెమోన్ నేను నీతో డాన్స్ వేసాను కదా, అందుకే రితు వచ్చి నాతో గొడవ వేస్తూ ఉందని చెప్పేసి ఒక మ్యానిపులేటివ్ టెక్నిక్. అంత మ్యానిపులేషన్, ఫుల్ మ్యానిపులేట్ చేస్తుంది, అందరికీ హౌస్లో బ్రెయిన్ వాష్ చేస్తుంది. బాండ్స్ వద్దు అని చెప్పేసి వాళ్ళ బాండ్స్ బ్రేక్ చేసి ఈ పిల్ల మధ్యలో దూరి బాండింగ్ చేసుకుంటుందేమో అని చెప్పేసి నాకు అనిపించింది. దట్ ఈస్ అ గేమ్ ప్లాన్ అనేలాగా నాకు అనిపించింది. ఎందుకంటే నేను కూడా లైవ్లో రితు ఫీల్ అవుతుంది, అరే డాన్స్ వేస్తే నేను ఎందుకు ఫీల్ అవుతాను రా, నేను గొడవ వేసింది ఆ పిల్ల నా మీద అరిచిందని చెప్పేసి. రితుతో అరిచింది కదా, అరుస్తా గొడవ వేసింది కదా. సో అరుస్తా గొడవ వేసినప్పుడు యాక్చువల్లీ రితు తిరిగి గొడవ వేసింది ఈ పిల్ల అరిచేదానికే, ఏదో డెమోతో డ్యాన్స్ వేసిందని కాదు. కానీ అక్కడికి వెళ్ళి డెమోతో నేను నీతో డ్యాన్స్ వేసాను కాబట్టి రితు నాతో గొడవ వేస్తూ ఉంది, తన కోపం వచ్చిందేమో అనే పాయింట్తో లేని ఒక టాపిక్ తీసి, లేని ఒక పాయింట్ని అందరిలోకి ఎక్కించి, లేని ఒక పాయింట్ని మ్యానిపులేట్ చేయాలని చూస్తుంది. అవంతా పక్కన పెట్టేసి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజు ప్రోమో 1 అనేసి తనుజ ఈ 6 వారాల్లో ఏడ్చింది మొత్తం ఐషా ఈ ఒక్క రోజులోనే ఏడ్చి చూపించింది. తనుజ ఎప్పుడు కెప్టెన్సీ ఓడిపోతే మరీ అంతే ఓ మై గాడ్ అని ఏడ్చింది లేదు, ఎప్పుడూ లేదు. ఏడ్చేది అరిచేది అది తనుజ దగ్గర ఉండేది. షీ కుడెంట్ టేక్ ద డెఫిట్. తనుజ దగ్గర ఆ ప్రాబ్లం ఉంది. బట్ ఇంత ఓవర్ యాక్షన్ ఏడుపు అయితే ఎప్పుడు చేయలేదు. అండ్ నువ్వు ఒకరిని పాయింట్అవుట్ చేస్తావునంటే నువ్వు ఏడుస్తావని చెప్పేసి నువ్వు ఏడవకుండా ఉండాలా. అట్లాంటిది వచ్చి రాగానే తనుజని ఏడుస్తుంది తప్ప ఇంకేం చేస్తుంది, అరుస్తుంది, ఏడుస్తుంది తప్ప ఇంకేమైనా చేస్తుందా అనేసి తనుజాని అన్ని మాటలు పోక్ చేసి మాట్లాడినప్పుడు ఈరోజు ఏడవకుండా నవ్వుకుంటా ఉంటే అరే కరెక్ట్ రా అనేసి అనుకోవచ్చు. ఈరోజు కూర్చొని ప్రోమోలో చూసి ఏడుస్తూ ఉంటే చిరాగ్గా ఉండిందబ్బా. ఎవరైనా ఏడుస్తే అయ్యో పాపం ఏడుస్తుంది బిడ్డ అనేసి అనిపిస్తుంది. కానీ ఈ పిల్ల ఏడుస్తుంటే ఐషా చిరాగ్గా ఉండింది, విసుగ్గా ఉండింది, ఫార్వర్డ్ చేసేద్దాం అనేలాగా అనిపిస్తూ ఉండింది అనమాట. మన లైవ్లో కూడా యాక్చువల్లీ ఏమంటే నేను మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ చేయగలుగుతా, నేను ఆల్రెడీ చూస్తాను మిడ్ నైట్ లైవ్. కాకపోతే మిగిలిన వాళ్ళందరూ చేస్తాను, నేను ఎందుకు చేయట్లేదంటే ఈరోజు ఇంకా కెప్టెన్సీ టాస్క్ అవ్వాల. నిన్న మిడ్ నైట్ లైవ్ వచ్చి కెప్టెన్సీ టాస్క్ తర్వాత మిడ్ నైట్ లైవ్. సో కెప్టెన్సీ టాస్కే అవ్వనప్పుడు వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ గురించి దాని గురించి అంతా మాట్లాడుతూ ఉంటే అది నిన్న మిడ్ నైట్ లైవ్లో మాట్లాడినారా అని చెప్పేసి నేను ఏం చెప్పగలుగుతా? ఎందుకంటే మీకు అసలు ఆ మ్యాటరే అర్థం కాదు కదా. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ చెప్పొచ్చు ఆఫ్టర్ కెప్టెన్సీ టాస్క్ ఏం జరిగింది అనేసి. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లోనే ఉంది కెప్టెన్సీ టాస్క్. సో ఆ కెప్టెన్సీ టాస్క్ తర్వాత నిన్న మిడ్ నైట్ లైవ్లో ఏం జరిగింది అనే పాయింట్తో మీకు కొంచెం అర్థమయ్యేలాగా క్లారిటీగా 20 నిమిషాలు చెప్తా. అక్కడ సోది జరిగిందంతా చెప్పను, కానీ ఏది ఇంపార్టెంటో అది మాత్రం చెప్తా. అది సో మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ ఐ విల్ డూ ఇట్. ఎస్టర్డేస్ నైట్స్ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్, ఐ విల్ డూ దట్. సో అట్లా ఈరోజు ఏడుస్తూ ఉండేది ఐషా. నువ్వు చెప్పింది రూలే కదా, నువ్వు రూల్స్ పెడతావు ఫాలో అవ్వవా అనేలాగా అనిపించింది. ఇది ఐషా విషయం. ఐషా మొత్తం డబుల్ స్టాండర్డ్స్. ఇప్పుడు అక్క మేడం సార్ మేడం అంతే. మేడం ఎవరితో ఏమి మాట్లాడినా మేడం వచ్చి దాని మ్యానిపులేషన్ అంటుంది. ఎవరు ఏమన్నా మాట్లాడి. ఇప్పుడు సాయి శ్రీనివాస్ వచ్చి నిన్న
ఈ కెప్టెన్సీ టాస్క్లో ఈ డ్యూఓ ఎవరెవరు ఆడాలి కెప్టెన్సీ అని చెప్పేసి ఆ డ్యూఓ ఎవరు, నేను ఎవరితో కాంబినేషన్తో ఆడాలి, ఎవరితో కాంబినేషన్తో ఆడాలని చెప్పేసి ఆల్రెడీ సాయి శ్రీనివాస్ రమ్య ఒక పేర్ లాగా ఆడదామనేసి అనుకున్నారనమాట. ఈమె వచ్చింది, మాధురి వచ్చింది, ఈమె మాధురి వచ్చి నేను ఆడవాళ్ళతోనే అబ్బా, నేను మగవాళ్ళతో ఆడలేను, నాకు ఆడవాళ్ళతో కంఫర్టబుల్, సో నాకు ఆడవాళ్ళు ఎవరైనా మీరు చూస్ చేసుకొని మీరే నన్ను డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ డామినేషన్ ఏంది, నీకు ఎవరైనా కావాలంటే నువ్వు కూర్చొని మాట్లాడేసి నాకు మీతో ఆడతాను అని ఆడాలి, నాకు ఆడాలి కంఫర్టబుల్, మగవాళ్ళతో నేను ఆడలేను అని చెప్పేసి వెళ్ళిపోతే అక్కడే ఫస్ట్ ఏమిరా అంటే అదే మ్యానిపులేషన్. ఆమె చేసేదే మ్యానిపులేషన్. ఆమె కావాల్సినట్టు మిగతా వాళ్ళు ఆడాలి అనేసి అనుకోవడమే మ్యానిపులేషన్. అక్కడ ఆ ఒక్క పాయింట్తోనే మనం 2-3 డబుల్ స్టాండర్డ్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ డబుల్ స్టాండర్డ్ ఏంటంటే నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నువ్వు నిలబడాలంటే నిలబడాలా అని చెప్పేసి నువ్వేమైనా బాసా, నువ్వు జస్ట్ కెప్టెనే అన్నట్టు కళ్యాణ్తో చెప్పింది. ఈమె మాత్రం నువ్వు ఆడమంటే ఆడాలా మేము అంటే, మాధురి చెప్పినట్టు మగవాళ్ళు వచ్చి ఆమెతో ఆడరా, ఆడవాళ్ళే ఆడాలా అంటే ఈమె చెప్పినట్టు ఆడాలా, అదొక సెకండ్ డబుల్ స్టాండర్డ్. థర్డ్ డబుల్ స్టాండర్డ్ ఏంటంటే సంజన భరణి నామినేట్ చేసుకునేటప్పుడు మీరు అలా మగాళ్ళతో ఆడలేకపోతే స్టార్టింగే క్విట్ చేసేయాలి సంజన గారు, మధ్యలో రాకూడదు అనేసి. వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఈమె ఎందుకు దూరుతుంది, అదొక డబుల్ స్టాండర్డ్. ఎందుకంటే శ్రీజాని ఆ బెలూన్ కట్ చేసేదానికి రీజనే కెప్టెన్ ఆ అబ్బాయి నిఖిల్ నాయర్ లోపలికి వచ్చినప్పుడు నువ్వు కెప్టెన్ కాదు నేను కెప్టెన్ అని చెప్పేసి ఒప్పించాలనేసి ఒక టాస్క్ ఇచ్చారు కళ్యాణ్తో. సో తను కళ్యాణ్తో అది మాట్లాడుతుంటే మధ్యలో శ్రీజ వచ్చి అరే బిగ్ బాస్ చెప్పనీరా, నువ్వు అట్లా తీయద్దు, అదేమైనా ప్రాంక్ అయి ఉంటుంది, ఏదైనా టాస్క్ అయి ఉంటుంది అని చెప్పేసి శ్రీజ చెప్పడము, దాన్ని దువ్వాడ జగన్నాథం వచ్చి మధ్యలో దూరేది పాయింట్ కాదు, మధ్యలో దూరకూడదు, వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, నువ్వెందుకు మధ్యలో దూరుతావు అనేసి శ్రీజన్ కట్ చేసింది బెలూన్. అన్వాంటెడ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి. అదే అన్వాంటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఈమె ప్రతిసారి చేస్తూ ఉంది హౌస్లో, ప్రతి ఒక్కటి అన్వాంటెడ్ ఆర్గ్యుమెంట్స్. ఒక్క చిన్న దాంట్లోనే ఆమె 4-5 తీసుకోవచ్చు బొక్కలు. సో అన్వాంటెడ్ ఆర్గ్యుమెంట్స్. వాళ్ళిద్దరు భరణి సంజన మాట్లాడుకుంటా ఉంటే మధ్యలో దూరింది. ఆ దూరేది కూడా ఏమని చెప్పింది, నీకు అబ్బాయిలతో ఆడలేకపోతే స్టార్టింగ్గా క్విట్ చేయాలి అనేసి అనింది. ఆమె అయితే అబ్బాయిలతో ఆడలేదు, సంజన అయితే ఆడాల్సి వస్తుంది, అదొక డబుల్ స్టాండర్డ్. దాని తర్వాత ఇక్కడ బాస్ కళ్యాణ్ మాట్లాడుతుంటే నువ్వేం బాస్ అనుకుంటున్నావా అనేసి అంటుంది. బట్ ఇక్కడ ఆమె బాస్ లాగా బిహేవ్ చేసి మీరు వచ్చి నన్ను చూస్ చేసుకోండి అని చెప్పేసి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది డిస్కషన్లో లేకుండా. సో ఆల్ దీస్ థింగ్స్ ఒక దానిలోనే 4 డబుల్ స్టాండర్డ్స్ ఎత్తుకొచ్చు అనమాట. ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దిస్ ఎవరితో ఏం మాట్లాడినా, ఇప్పుడు సాయి రమ్య మోక్ష వచ్చి మళ్ళీ మాధురి వచ్చి రమ్య నేను నీతో ఆడతాను, నువ్వు నేను ఆడదాం అని చెప్పేసి వెళ్ళిపోతుంది. రమ్య వచ్చి చెప్తుంది సాయి శ్రీనివాస్ ఆల్రెడీ చెప్పాడు, నా కళ్ళతో ఇట్లా సైగ చేశాడు, ఇది నేను లైవ్లో జరిగింది, నా ఆఫ్టర్నూన్ లైవ్లో అంటే ఈ డిస్కషన్ జరిగినప్పుడు నాతో కళ్ళతో ఇలా సైగ చేశాడు, మన ఇద్దరం ఆడదామని చెప్పి. సో ఆల్రెడీ అబ్బాయి ఫిక్స్ అయిపోయాడు మేమిద్దరం ఆడాలి అని చెప్పేసి. అది చెప్తే అంటే ఏంటి మ్యానిపులేట్ చేస్తున్నాడా, నువ్వు చేసేది మ్యానిపులేషన్ కదా, ఏమో మాధురి చేసేది మ్యానిపులేషన్ కదా, ఆ అబ్బాయి జస్ట్ ఊరికే వచ్చి మనం కలిసి ఆడదామంటే మ్యానిపులేషన్, ఎవరైనా ఎవరితో అయినా డిస్కషన్ పెట్టుకుని ఏదైనా చేస్తున్నారంటే మ్యానిపులేషన్. ఈమె మాత్రం అందరి దగ్గరికి వెళ్ళి నాకు ఫుడ్ మానిటర్ నచ్చలేదని చెప్పు, నాకు ఫుడ్ మానిటర్ నచ్చలేదు, నాకు ఫుడ్ మానిటర్ మారాలి, మీరు కూడా నచ్చలేదని చెప్పండి అనేసి. ఇది కదా మ్యానిపులేషన్ అంటే. దివ్యాన్ని మార్చాలి ఫుడ్ మానిటర్గా అని చెప్పేసి, రేషన్ మేనేజర్ నచ్చలేదని చెప్పి దివ్యాన్ని మార్చాలా రేషన్ మేనేజర్గా అని చెప్పి, నాకు రేషన్ మేనేజర్ నచ్చలేదని చెప్పేసి అందరితో పోయి చెప్పండి అనేసి అన్నం. అది కదా మ్యానిపులేషన్ అంటే, అది కదా బ్రెయిన్ వాషింగ్ అంటే. ఈమె మాత్రం మ్యానిపులేట్ చేస్తుంది, పక్కన వాళ్ళు ఏది మాట్లాడినా అది మ్యానిపులేషన్. తనుజ వచ్చి సుమన్ శెట్టితో నేను కిచెన్ టీంలో ఉండనని చెప్పేసి షీ వాజ్ రిక్వెస్టింగ్, దాన్ని కూడా మ్యానిపులేషన్. ఈమెకు రిక్వెస్ట్కి మ్యానిపులేషన్కి డిఫరెన్స్ లేదు, ఇద్దరు కలిసి ఆడదామనే ఒక ఒప్పందంకి మ్యానిపులేషన్కి డిఫరెన్స్ తెలియదు. ప్రతి ఒక్కటి ఈజ్ అ మ్యానిపులేషన్ ఇన్ హర్ మైండ్ అని చెప్పేసి అనిపించింది. ఆమె మాత్రం మ్యానిపులేట్ చేయొచ్చు, ఆమె మాత్రం బాసింగ్ చేయొచ్చు, ఆమె మాత్రం కెప్టెన్ కాకుండా అందరికీ రూల్స్ అన్నీ పెట్టచ్చు, ఈమె మాత్రం మధ్యలో కాన్వర్సేషన్స్ మధ్యలో దూరొచ్చు, వేరే వాళ్ళు దొరకకూడదు. సో ఆ పాయింట్లో మొత్తం డబల్ స్టాండర్డ్స్ కా బాప్ అనేసి అనిపించింది. ఇంకొక రీజన్ ఏంటంటే హౌస్లోకి రాగానే బర్నీ గారు బాండ్స్ పెట్టుకోవడానికి వచ్చారు, బాండ్స్ పెట్టుకోవడానికి వచ్చారు అట్లంతా అంటా ఉందా. మీరు దివ్యతో తప్ప ఇంకెక్కడ కనిపిస్తున్నారు, తనుజతో తప్ప ఎక్కడ కనిపిస్తున్నారు, మీ గేమ్ చెడిపోతుంది, మీరు బాండ్స్ పెట్టుకోవడానికి వచ్చారా, నేను బాండింగ్ కోసం రాలేదు, మా గేమ్ ఆడడానికి వచ్చాను 40 సార్లు చెప్పింది కదా. మళ్ళీ నిన్న భరణి అండ్ 2 డాటర్స్ కూర్చోంటే మధ్యలో ఏం కూర్చొని ఏం చేద్దామని అదొక బాండింగ్ అక్కడ ఒకటి క్రియేట్ చేసుకునిందా. తర్వాత తనుజతో నాండ అమ్మండ నన్ను అమ్మ అనుకోరా, నేను మీ అమ్మని అనుకో అని చెప్పేసి తనుజతో మాట్లాడింది. మరి భరణితో నాన్న అనే బాండ్ వద్దన్నప్పుడు అమ్మ అనే బాండ్ ఎందుకు, అది కూడా డబుల్ స్టాండర్డా కదా. వద్దు అనుకున్నప్పుడు ఏది వద్దు, ఏ బాండింగ్లు వద్దు, నాన్న వద్దు, కూతురు వద్దు, తమ్ముడు వద్దు, మేడం వద్దు, ఏమొద్దు, బాండింగ్ వద్దు అనుకోవడం, బాండింగ్ ఉండకూడదు. దాన్ని ఎందుకు మళ్ళీ బాండింగ్ లాగా పెట్టుకునేది, అదొక ఇది ఆర్గ్యుమెంట్స్. ఇంకా ఆర్గ్యుమెంట్స్ విషయానికి వస్తే
ఈమె గట్టిగా అరుస్తుంది, ఈమె గొడవ పెట్టుకుంటుంది. నార్మల్గా చెప్పదు, మెల్లిగా స్టార్ట్ చేసి అవతల వాళ్ళు అరిస్తే తిరిగి అరిచేదిలే, అవతల వాళ్ళు అరిస్తే ఐదు అరుస్తా అరవద్దు అంటుంది. ఈమె అరుస్తా చెప్తా ఉంటే అవతల వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ అరుస్తారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. నువ్వు అక్కడ ఎవరు గాంధీ తాత లేరు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించుకునేదానికి. నువ్వు ఒక చెంప మీద కొడితే మూతిపళ్ళు రాలగొట్టే వాళ్ళే ఉన్నారు అక్కడ హౌస్లో అందరూ. నువ్వు అరుచుకుంటా, నువ్వు ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటా గొడవపడ్డానికి వచ్చారా ఏంటి, అది గొడవపడ్డ కూడా వచ్చారా? నువ్వు ప్రాంక్లో కూడా గొడవ పెట్టుకొని ఏదో ప్రాంక్ చేసేసి మీ ఇద్దరు కంటెంట్ కోసం ఆ కంటెంట్లో కూడా గొడవ అనే ఒక ఇది పెట్టుకొని ఆ గొడవలోనే మొత్తం సంజన మీద ఉండేదంతా చెప్పేసి దాని తర్వాత సంజనతో ఫ్రెండ్లీగా ఉండి నువ్వు నీ బ్రెయిన్ చాలా తెలివి అని చెప్పకూడదు దీన్ని. ఇప్పుడు కుక్కకి తెలివి ఉంటుంది, నక్కకి తెలివి ఉంటుంది. కుక్కకుండే తెలివి ఏది? మంచి తెలివి. నక్కకుండే తెలివి ఏది? కన్నింగ్ తెలివి. సో అట్లా తెలివి అనేసి అనకూడదు. కుక్కకుండే తెలివి లాంటిది కాదు ఇది నాకు అనిపించింది. బికాజ్ బీయింగ్ వికెడ్ ఇస్ డిఫరెంట్, బీయింగ్ కన్నింగ్ ఇస్ డిఫరెంట్, బీయింగ్ అండ్ ఇంటెలిజెంట్ ఇస్ డిఫరెంట్, బీయింగ్ బ్రిలియంట్ ఇస్ డిఫరెంట్. దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనమాట. నాకే ఇంటెలిజెన్స్ ఉందో మీరే చెప్పండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి. సో ఐ థింక్ షీ ఈజ్ కన్నింగ్ అండ్ వికెడ్, షీ ఈజ్ నాట్ ఇంటెలిజెంట్ ఆర్ బ్రిలియంట్. ఐ ఫెల్ట్ దాట్. అది కూడా ఇంటెలిజెన్స్, వన్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ అ గుడ్ ఇంటెలిజెన్స్ అనేసి నాకు అనిపిస్తుంది. ఆ బాండ్స్ బ్రేక్ చేసే, అక్కడ బాండ్స్ బ్రేక్, ఎక్కడైనా బాండ్స్ బ్రేక్ చేసే ఒక ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ ఇంటెలిజెన్స్ ఇన్ మై వ్యూ. బాండ్స్ కంటిన్యూ అవుతూనే గేమ్ బాగా ఆడాలి, దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. అండ్ బాండ్స్ వద్దు, బాండింగ్ వద్దు, నన్ను పక్కన ఉండే వాళ్ళనే పొడిచేది నాకు తెలీదు. ఐఎమ్ నాట్ టేకింగ్ హర్ పర్సనల్ లైఫ్, బట్ పక్కన ఉండే వాళ్ళనే పొడిచేసి వాళ్ళకి దగ్గర అయిపోయేలాగా చూసేది ఈజ్ వెరీ బ్యాడ్. ఇప్పుడు నన్న అనేసి దివ్యాకి భరణికి ఉండే బాండ్ బ్రేక్ చేసి భరణితో ఉండాలి అనేసి ఐ మీన్ ఆయన దగ్గరికి వెళ్ళి భరణి గారు నాకు మీరు నచ్చారు భరణి గారు అని చెప్పేసి ఆయన సపోర్ట్ కోసం ఆయనతో మాట్లాడేది. తనుజాతో క్లోజ్గా ఉండి తనుజానే పొడిచేది, నన్న అంటుంది అనేసి అనేది. దాని తర్వాత తనుజ గురించి డిస్కషన్ పెట్టుకునేది. నువ్వు అమ్మ అన్నప్పుడు నీ కూతురు గురించి పోయి వేరే వాళ్ళతో డిస్కషన్ పెట్టుకుంటావా? అట్లాంటప్పుడు నువ్వు బాండింగే పెట్టుకోకూడదు కదా. సో అక్కడెక్కడ మొత్తం ఫేక్ అనిపిస్తుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్, ఎవ్రీథింగ్ ఒక ముసుగు వేయొద్దు మనసు వీద అనేలాగా మొత్తం ముసుగులో ఉన్నట్టు అనిపిస్తుంది. విచ్ ఇస్ జస్ట్ డబుల్ స్టాండర్డ్స్గా బాప్ రే బాప్. దాని తర్వాత ఈమె కూడా ఏడుస్తుంది తనుజ అనేసి మాట్లాడిన వీళ్ళిద్దరు కూర్చొని మామూలుగా ఏడవలేదు స్వామి కెప్టెన్సీ పోయిందని. థ్యాంక్ గాడ్. అబ్బా సాయిరామ్ ఈరోజు మొక్కాల్సింది. ఈరోజు థర్స్డే, వేరే ఫ్రైడేనా ఈరోజు, చూడు నాకు డేట్ కూడా తెలియదు. అబ్బా సాయిరామ్ మొక్కాలి. వీళ్ళిద్దరు కెప్టెన్ అయి ఉంటే, ఒకరు కెప్టెన్ అయి ఉంటేనే భరించుండలేము ఈ ఐషా అండ్ మాధురిలో. ఇద్దరు కెప్టెన్స్ అయి ఉంటే చచ్చిపోయి ఉంటారు ఈ వారం. బా దేవుడా, బిగ్ బాస్ ప్లానే అదేమో వాళ్ళిద్దరు కెప్టెన్ అవ్వాలని చెప్పి. థ్యాంక్ గాడ్ వాళ్ళు కెప్టెన్ అవ్వలేదు, థ్యాంక్ గాడ్ అనిపించింది. అబ్బా సాయిరామ్ మొక్కుకోవాలి దేవుడికి అనేసి అనిపించింది. సో ఇది నా అనాలిసిస్. ఇంకా మీట ప్రతిరోజు ఒక స్పెషల్ టాపిక్ మీద వీడియో చేస్తా, లైక్ దిస్, ఇలాంటి ఒక స్పెషల్ టాపిక్ మీద వీడియో చేస్తా. సో మీ దగ్గర ఉండే టాపిక్స్ అని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ పెట్టారనుకో మళ్ళీ వేరే వాళ్ళందరూ చూసి చేసేస్తారేమో. సో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఆన్ ఎనీ టాపిక్. మీరు ఒక మీమ్ పంపించినా, ఏదన్నా లైవ్లో జరిగే వీడియో పంపించినా, ఏం పంపించినా పర్లేదు. యూ ఆస్క్ మీ మై ఒపీనియన్ ఆర్ మై రివ్యూ ఆన్ దట్ టాపిక్, ఐ విల్ డూ ఇట్. ఎవ్రీడే ఒక స్పెషల్ వీడియో, ఈ రోజు నుంచి ఎవ్రీడే ఒక స్పెషల్ టాపిక్ మీద వీడియో. శ్రీజ రీఎంట్రీ ఉంటుందా అనేది ఒక స్పెషల్ టాపిక్, దాని మీద ఒక వీడియో. కళ్యాణ్ స్క్రీన్ స్పేస్ తగ్గిచ్చేస్తున్నారా అనేది ఒక వీడియో. సో అట్లాంటి టాపిక్స్ మీరందరూ కూడా చూస్తుంటారు కాబట్టి బిగ్ బాస్, మీరందరూ కూడా లైవ్ చూస్తారు, మీరందరూ చాలా రివ్యూస్ చూస్తూ ఉంటారు కాబట్టి మీరందరూ నాకు ఒక స్పెషల్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, దేని గురించి మాట్లాడచ్చు, దేని గురించి ఒక 10 నిమిషాలైనా మాట్లాడచ్చు అనేది నాకు పంపించండి, దాని గురించి మనం వీడియో చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి నా కోసం, నేను మీకు నచ్చితే నా కోసం లైక్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో ఓటింగ్ అనాలిసిస్తో తిరిగి వద్దాం. ఈసారి ఓటింగ్ చాలా తక్కర్మార్ లాగుంది, రోజుకు ఒకలాగుంది ఓటింగ్. సో ఈ వారం బయటికి వెళ్ళిపోయేదానికి ఇద్దరికి చాలా పెద్ద ఛాన్సెస్ ఉన్నాయి. అది ఏంటి, ఎవరు, ఏం కథ, దానికి మనం ఏం చేయొచ్చు అనేసి మాట్లాడదాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరూ దిస్ మీ సైనింగ్ ఆఫ్. ఐ లవ్ యూ గైస్.